లక్ష్మి. ఈరోజు వీడియోలో మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి టమాటా రోటి పచ్చడి. పోపు అవసరం లేకుండా తయారు చేసుకుని ఈ పచ్చిమిర్చి టమాటా రోటి పచ్చడి ఒకసారి రుచి చూసారంటే మీరు జన్మలో ఆ టేస్ట్ మర్చిపోరు, అంత బాగుంటుందన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. అంతేకాకుండా పచ్చడి అంతా నూరిన తర్వాత రోట్లో కొంచెం వేడివేడి అన్నం వేసుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది. చిన్నప్పుడు అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఇలా పెడుతూ ఉండేవారు కదా, అలా మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ రెసిపీ అనమాట. మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. ఎప్పటి నుండో వాడకుండా పెట్టిన రోలుని క్లీన్ చేశాను, ఎందుకంటే మన కోసం అనమాట. ఇందులో పచ్చిమిర్చి టమాటా రోటి పచ్చడి నేను నూరు చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి ఒక్క చుక్క నెయ్యి వేసుకొని ఈ ఘాటుగా మంచి టేస్టీగా ఉండే పచ్చిమిర్చి టమాటా రోటి పచ్చడి వేసుకున్నారంటే సూపర్గా ఉంటుందండి. ఇంకేమీ అవసరం లేదు. అదే నాన్ వెజిటేరియన్స్ అయితే ఆమ్లెట్ కూడా పక్కన పెట్టుకోవచ్చు. వెజిటేరియన్స్ అయితే కాస్త నెయ్యి తగిలించి వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి చేసుకున్నారంటే సూపర్గా ఉంటుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువగా మన పల్లెటూరులో ఈ రోటి పచ్చడిలో చేస్తూ ఉంటారు. ఇది మా అత్తయ్య స్పెషల్ రెసిపీ, చాలా చాలా బాగుంటుంది. మరి ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు, టమాటాలు, చింతపండు, జీలకర్ర ఇవన్నీ వేయించి పెట్టుకున్నాను. ఎలా వేయించి పెట్టానో మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు బాగా పండిన 1/2 కేజీ టమాటాలని కడిగి ఇలా శుభ్రంగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక 20 వరకు పచ్చిమిరపకాయలు, మీ కారం తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 10-12 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు వలిచి పెట్టుకోవాలి. అలాగే గుప్పెడు కొత్తిమీర, ఒక ఉల్లిపాయ. ఇప్పుడు బాండి పొయ్యి మీద పెట్టి 5-6 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె కాగాక ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం ఘాట్లు పెట్టుకుంటే అవి పైకి తొల్లకుండా ఉంటాయన్నమాట. మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. మూత పెడితే అవి పైకి తొల్లకుండా ఉంటాయి. పచ్చిమిరపకాయలు మనం బాగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా కలర్ మారేంత వరకు అటు ఇటు బాండిని కదుపుతూ వేయించుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. అదే నూనెలో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఒక 10 నిమిషాలు టైం పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి మగ్గించుకోండి. టమాటాలు సగం వరకు మగ్గినప్పుడు అందులో చింతపండు పెట్టేయాలన్నమాట. చింతపండు పెట్టేస్తే అది కూడా మగ్గి మనకి పచ్చడి నూరినప్పుడు మెత్తగా అవుతుంది. అందులోనే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసి మరి కాసేపు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో తీసుకొని పచ్చడి రుబ్బడానికి రోటి దగ్గర చూసారు కదా, మనం వేయించి చల్లారబెట్టుకున్న ఈ పదార్థాలని ఇక్కడ తీసుకొచ్చాను అనమాట రోల్ దగ్గరికి. ఇవి పచ్చిమిరపకాయలు 150 గ్రాములు, టమాటాలు 1/2 కేజీ. పండిన టమాటాలు తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొలత అనమాట. మామూలు మన భాషలో చెప్పాలనుకుంటే ఒక 20 వరకు పచ్చిమిరపకాయలు, 5 నుండి 6 వరకు టమాటాలు. మీ స్పైసీనెస్ని బట్టి పచ్చిమిర్చి ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. మనం వేయించి ఆల్రెడీ తెచ్చుకున్నాం కదా, ముందుగా మనం పచ్చిమిరపకాయలు రోట్లో వేసి దంచుకోవాలి. అవి నలిగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. అలాగే వీటితో పాటుగా వెల్లుల్లి రెబ్బలు కూడా పచ్చి వేసుకొని నూరుకోవాలన్నమాట. అంటారు కదా, జన్మలో మర్చిపోలేని రుచి అని. ఆ రుచి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నేను చూపించిన కొలతలతోటి, నేను చెప్పే టిప్స్ తోటి ఈ పచ్చడిని నూరుకోండి. మీకు ఒకవేళ రోలు అందుబాటులో లేకపోతే దీన్ని మిక్సీ జార్లో కూడా వేస్ట్ చేసుకోవచ్చు. మిక్సీ జార్లో ఎలా చేస్తామంటే పల్స్ బటన్ నొక్కాలన్నమాట. ముందుగా పచ్చిమిరపకాయలు వేసేసుకొని పల్స్ బటన్ అవి కచ్చపచ్చగా గ్రైండ్ అయిన తర్వాత టమాటా వేసుకోవాలి. అంటే వేయించి పెట్టుకున్నాం కదా. మరి మనం తయారు చేసుకుందామా? ఎప్పుడు రోటి పచ్చళ్ళు చేసుకున్నా సరే ముందుగా మనం రోటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఈ రోల్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. చూడండి ఎంత పెద్దగా ఎంత బాగుందో. దీనికి పెద్ద బండ కూడా ఉండేది, బట్ అది వాడట్లేదంటే అత్తయ్య వాళ్ళు, అందుకని చిన్న బండ తీసుకొచ్చాను అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఈ రోటిని శుభ్రంగా చేసుకోవాలి, ఎందుకంటే మనం తెలియదు కదా, ఏమైనా పురుగులు అలాంటివి కూడా దీని మీద వెళ్తాయి అన్నమాట, నడుస్తాయి, నాకుతూ ఉంటాయి కదా. అవన్నీ పోవాలని రోల్ ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి, ఎన్నిసార్లు మీరు యూజ్ చేసినా సరే. అలాగే దీంట్లో పచ్చి ఉల్లిపాయలు వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం పచ్చిమిరపకాయలు వేసుకొని దంచుకుందాం. పచ్చిమిర్చి బాగా నలగాలి, అంటే మరీ మెత్తగా కాదు, కచ్చపచ్చగా నలగాలి. నలిగిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న టమాటా మిశ్రమం ఉంది కదా, ఇందులోనే చింతపండు, జీలకర్ర కూడా వేసేసాం, అది వేసుకోవాలి. ముందుగా మనం పచ్చిమిర్చి దంచుకోవాలి. ఇలా రోట్లో దంచి ఎన్నేళ్ళు అయిందో. నేను అందుకోసమే ఈ రోటిని బాగా క్లీన్ చేయించుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది. రోల్ అందుబాటులో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రోట్లోనే ఈ పచ్చడి నూరుకోండి. యాక్చువల్లీ పొద్దున్న నుండి ఈ పచ్చడి చేయాలని చేస్తున్నాను అనమాట, కానీ వర్షం పడుతుంది ఫుల్గా. అయినా సరే పట్టు వదిలిన విక్రమార్కులు అలాగా కొంచెం వర్షం తగ్గగానే రోల్ క్లీన్ చేసుకుని
పచ్చడి నూరేస్తాం. పచ్చిమిర్చిని ముందుగా దంచుకోవాలి. పచ్చిమిర్చి నలిగిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న టమాటా, చింతపండు, జీలకర్ర మిశ్రమం వేసేసి దంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం రౌండ్గా కలుపుకోవాలి. రౌండ్గా కదుపుతూ ఉంటే బండని చక్కగా మెదిగిపోతుంది. ఎందుకంటే మనం టమాటాలు బాగా మగ్గించాం కాబట్టి మనకి మరీ పేస్ట్ లాగా అయిపోకూడదు, కొంచెం కచ్చపచ్చగా ఉండాలి. చూసారు కదా, మనకి తెలుస్తూ ఉంటుంది చూస్తేనే. మనం తీసుకున్న టమాటా కలర్ని బట్టి పచ్చడి కలర్ ఉంటుంది. ఆ తర్వాత అందులో పచ్చి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి, పచ్చి వెల్లుల్లి రెబ్బలు. వెల్లుల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, అసలు స్కిప్ చేయకండి. తర్వాత కొత్తిమీర లేతకాడలతో సహా వేసేయాలి. ఉప్పు వేసుకోవాలి. కొంచెం వేసుకోండి, అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. మీకు దొరికినట్లయితే కళ్ళుప్పు వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆఖరిగా పచ్చడంతా నూరిన తర్వాత ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఒక ఉల్లిపాయని పొడిగా కట్ చేసుకొని కచ్చపచ్చగా దంచేసి సర్వ్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఈ పచ్చడిలో మేమైతే పోపు వేయమండి, మీకు కావాలనుకుంటే పోపు వేసుకోవచ్చు. ఈ పచ్చడి బయట పెట్టుకున్నా సరే 2-3 రోజులు నిల్వ ఉంటుంది. కానీ ఉల్లిపాయ వేసాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒకవేళ ఉల్లిపాయ వేయకపోతే వారం రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా నిల్వ ఉంటుంది. అన్నంలోకి, బ్రేక్ఫాస్ట్లో కూడా వాడుకోవచ్చు. చూసారా, ఇక్కడ నేను వేడివేడి అన్నం వేసేసి రోట్లో బాగా కలుపుతున్నాను. సూపర్ టేస్ట్